ఇప్పుడు ఆయన రాకడ రెండో రాకడ వస్తుంది, అత్యాకాశంలోకి వస్తాడు, బోర పోతాడు, రెప్ప పాటలో ఎగిరిపోయేంత ప్రత్యక్షత మనలో ఉందా? అలాంటి ప్రార్థనా పూర్వకమైన అనుభవంలో మనం ఉన్నామా? అలాంటి భక్తిలో మనం ఉన్నామా? సరే, ఒకవేళ ఆ ట్రిప్ లో వెళ్ళిపోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అప్పుడే వెళ్ళిపోతాడు, నీకు ఇంక ఇక్కడ పరిస్థితి ఏంటి? శ్రమలు. ఇప్పటికే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో తెలియదు, ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, ఇప్పటికే ఓపెన్గా గాస్పుల్ చేయడానికి లేదు, మందిరాలు పక్కన కట్టుకుంటే పర్మిషన్స్ లేవు, ఇంకా అడ్డమైనవన్నీ ఉన్నాయి. రాబోయే కాలం ఇంకా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడే అవకాశం ఉంది, ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. చీకటి రాకముందే ఆయన పని చేయాలి. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని ఆయనను దేవుడు ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన యేసయ్యకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెందును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అలాగే అక్క గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. అలాగే పెద్దలు చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, తండ్రి సమానులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున వందనాలు. నేను యాక్చువల్గా కారులో వెళ్తూ సువార్త చేస్తూ ఉంటాను. నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీలాగే ఒక బిలీవర్ని. నాకు మైక్లో కూడా మాట్లాడటం రాదు. అందులో ఈ మధ్య నేను ఆల్ ఇండియా మిషనరీ ట్రిప్ ఒకటి పెట్టుకొని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగి వచ్చాను. అందుకని కొంచెం హిమాలయ పర్వతాల్లో షటర్ లేకుండా, సరైన తీరు లేకుండా తిరిగేసరికి కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అప్పుడప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది. అందుకని ఏమనుకోకండి, ముందుగానే చెప్తున్నాను. రోజు ప్రసంగాలు వింటానే ఉంటారు, వాక్యాలు వింటానే ఉంటారు. అసలు నేను ఎందుకు సువార్త చేస్తున్నాను, అసలు ఇట్లా నా టెస్ట్ మనీ మీకు కూడా తెలిస్తే కొంచెం బాగుంటుంది. అందుకని ముందుగా టెస్ట్ మనీ చెప్తాను. తర్వాత నేనైతే వాక్యం చెప్పినంత గొప్ప కాదు, కానీ ఏదో కొంత రిఫరెన్స్ మనం చూసుకొని మాట్లాడుకుంటాం. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లి ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుడి చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళాను, నా మొక్కుబడి తీసుకున్నాను. నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నాదొక చాలా వరస్ట్ అయిన బ్రతుకు. నేను ఇప్పటివరకు ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ క్రికెట్ తాగాను, ఇప్పటివరకు ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ పుస్తకాలు వెళ్ళాను, ఇప్పటివరకు ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ ఫ్లైట్ ఎక్కాను, ఇప్పటివరకు ఇండియాలో ఉండే అతిపెద్ద 5 స్టార్ హోటల్లో 8 హోటల్లో నేను ఫస్ట్ చేశాను. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే నేను ఉన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతాను. నాకేం భయం లేదు, ఎవరో ఏం అనుకోవద్దు. నేను ఎంత పచ్చిగా చెప్పినా కూడా మీ ఇంట్లో ఒక సభ్యుడిగా భావించిన ఒక అన్న తమ్ముళ్ళగా అనుకోండి. అంటే మీకు అంత పచ్చిగా చెప్పకపోతే అసలు అర్థం కాదు ఎందుకు ఇంత రాడికల్ గా మారి పరిచయం చేస్తాం అనేది.
నేను ఒక భయంకరమైన చేశాను. ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు సిగ్గు లేదు. నేను ఒక దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకే నేను ఇప్పుడు మీ మధ్య నిలబడగలిగాను. అందుకే నేను కొంచెం ఓపెన్గా చెప్తాను, ఏం అనుకోవాలి. ఎందుకంటే ఏదో పై చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వచ్చినందుకు దేవుడికి వచ్చి న్యాయం చేయాలి. నా జీవితంలో ఏం జరిగిందో నేను ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీరు కూడా నాకు కనిపించడం, నేను కూడా కనిపించను. అందుకని దయచేసి శ్రద్ధగా వినండి. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ చిన్న గమనిక, అందరూ దయచేసి గమనించండి. నా పూర్తి సాక్ష్యాన్ని నేను ఎక్కడ చర్చిలో చెప్పినా కూడా దాన్ని సోషల్ మీడియాలో లేకుండా దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అనగా నా పూర్తి సాక్ష్యం ఇప్పటివరకు ఏ యూట్యూబ్లోనూ, ఏ ఫేస్బుక్లోనూ, ఇతర సోషల్ మీడియాలోనూ ఎక్కడ లేదు. ఎందుకు అంటే మతోన్మాదులు వారికి ఇష్టం వచ్చిన రీతిలో కావలసిన క్లిప్స్ కట్ చేసి వెటకారంగా మాట్లాడుతూ దేవుడి నామాన్ని అవమానపరుస్తూ వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ స్వార్థపు సబ్స్క్రైబర్స్ కోసం వైరల్ చేస్తున్నారు. అందును బట్టి నేను ఎక్కడా కూడా నా పూర్తి సాక్ష్యాన్ని అప్లోడ్ చేయట్లేదు. దీన్ని మీరు గమనించండి. మీరు నా పూర్తి సాక్ష్యాన్ని వినాలి అనుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరైనా, ఏ జిల్లా అయినా, ఏ ప్రాంతమైనా నేను మీ చర్చికి కానీ, మీరు పెట్టుకునే సభలకు కానీ, మీటింగ్స్కి కానీ వచ్చి ఉచితముగా నా టెస్టిమనీ నేను షేర్ చేసుకోగలను. దేవుడు నా జీవితంలో చేసిన మేలులని నేను మీతో పంచుకోగలను. మీరు నాకు ₹1 కూడా కానుక ఇవ్వక్కర్లేదు, భోజనం పెట్టక్కర్లేదు, కారుకి డీజిల్ అస్సలే కొట్టించాల్సిన పని లేదు. నా డబ్బులు నేనే పెట్టుకుని మీ చర్చి దగ్గరికి వచ్చి నా జీవితంలో ఇంతకుముందు పాత రోత జీవితాన్ని ఎలా దేవుడు మార్చాడో మీ ముందు నేను పంచుకొని రాగలను. ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, godswaymissionindia@gmail.com అని. మీ పేరు, ఊరు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ పెట్టండి. నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. మీ చర్చ్ అడ్రస్ కూడా పెట్టండి, సందర్భం ఏంటో చెప్పండి. నేను దాన్ని బట్టి మాట్లాడి మీ దగ్గరికి రాగలను. కాకపోతే కొంచెం ముందుగా చెప్పండి, నేను ఎక్కడికైనా వస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ₹1,00,000 పెట్టి కాంక్రీట్లు కొట్టించుకున్నాం. ఎలా అంటే నాకు పాస్టర్లు అంటే చాలా సీన్. నేను అసలు పాస్టర్లకు ఎవరికి నచ్చను కూడా. నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, ఏమనుకోబాకండి. పాస్టర్లు ఏంటంటే చాలా మంది డబ్బుల కోసం పనిచేసే ఉన్నారు. మన పాస్టర్ కాదంటే నేను మన పాస్టర్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి వచ్చాను. వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడట్లేదు, వాళ్ళు ఓన్గా జాబులు కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇంకా అక్కగారు అయితే జాబులు చేస్తున్నారు. బయట వాళ్ళ గురించి చెప్తున్నాను. ఏ పాస్టర్ చేయలేనిది నేను చేయాలి. ఎందుకు చేయకూడదు? అది కూడా నాలాగే ఎవడైతే తాగుపోతున్నాడో వాడికే నేను సువార్త చెప్పాలి. ఎవరైతే వ్యభిచారం ఉన్నారో వాళ్ళకే సువార్త చెప్పాలి. నేను ఒక ఊర్లో ఏదో ఒక 4 రేకులు వేసుకున్న పాస్టర్ అయిపోకూడదు. 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళి ఒక్కరికైనా మాట్లాడి చెప్పనేది నా టార్గెట్. నాకు దేవుడు చెప్పింది కూడా అదే. అంటే నేను గాస్పుల్ చేయటం అంటే ఏదో ఒకటి నేను చేయటం కాదు. నాకు అన్ని నా జీవితంలో చాలా ఉన్నాయి. చాలా ₹1,00,000 టర్నోవర్ చేశాను. నా దగ్గర చాలా ఫర్నిచర్ కూడా ఉంది. కానీ నాకు వాడబడే ఓన్లీ ఇప్పుడు నాకు అవసరమయ్యే 3 వస్తువులు అనమాట. ఒకటి సెల్ ఫోను, 2 వాచ్లు ఉన్నాయంటే, బయట ఒక కారు ఉంది. ఈ 3 తప్ప నా జీవితంలో ఎన్ని కోట్లు టర్నోవర్ చేసినా కూడా గాలికి పట్టుకుపోయింది. దీనికి రీజన్ ఏంటి అంటే దేవుడు పిలుపు నన్ను నవ్వలేదు, నా ఇష్టం పనులు నేను చేస్తున్నాను. ఇంట్లో ఏమీ దేవుడు తప్పలేదు, నాదే తప్పు. ఆ తర్వాత సరే అట్లా అయిపోతా ఉంది. నాకు 1,05,000 మందికి నా నోటితో తీసుకుని దేవుడు అని చెప్పాను. ఇప్పటివరకు 63 మంది బాప్టిజం తీసుకున్నారు. ఇలా నా సాక్ష్యం కొంత ఉంటుందండి. మొత్తానికైతే నా జీవితంలో జరిగింది. మీకు ఇంకా మిగతా విషయాలు కూడా చెప్తాను. గాస్పుల్ చేస్తూ అంటే ఇప్పటివరకు 1,800 విలేజ్లు పైబడి అయిపోయినాయి. ప్రకాశం జిల్లా అంతా ఒక విలేజ్ కూడా మిస్ కాకుండా చేసి నెల్లూరు జిల్లాలో చేస్తున్నాం. సరే మొత్తం మీద నా సాక్ష్యం ఇదండి. ఇంకా ఉంది కానీ చాలా సమయం అయిపోతుంది. పాపం మీరంతా వెయిట్ చేస్తున్నారు. కొన్ని మాటలు దేవుని మాట్లాడుతున్నాం. మీలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే ఒకసారి ఏమనుకోకుండా చేతులు ఎత్తగలరా? ఇలా బాప్టిజం ఎంతమంది తీసుకున్నారండి? ఏమన్నా చేతులు ఎత్తగలరా? ఎవరెవరి దగ్గర బైబుల్స్ ఉన్నాయండి? ఒకసారి చేతులు ఎత్తగలరా? ఆ బైబుల్ని పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తగలరా? చాలా చేతులు దిగిపోయాయి. అంటే మనం భక్తిగా లేవు, భక్తిహీనతలో ఉన్నాం, తెలుసుకోవాలి. సరే మొత్తానికి నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. నేనెవరో పాస్టర్ గారికి అక్కడ కూడా తెలియదు, వాళ్ళు కూడా ఎవరో నాకు తెలియదు. నేను ఇట్లా దేవుడు స్వార్థ చేస్తున్నాను. అందుకని నేనేదో పెద్ద పాస్టర్ అనుకుని పిలిపించారో మరి నాకు తెలియదు. సరే వచ్చినందుకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కొద్దిసేపు మనం బైబుల్ తెలిసి బైబుల్ వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అనమాట. ఏంటంటే వీటందరికీ తెలుసులేండి, నాకే తెలియదు. కొత్త పాస్టర్ గారు 16 సంవత్సరాల క్రితం ఈ మినిస్ట్రీస్ని స్టార్ట్ చేశారు. 14 సంవత్సరాల క్రితం ఈ చర్చిని స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాల క్రితం ఆయన జాబ్ మొదలుపెట్టి ఫుల్ మినిస్ట్రీకి వచ్చారు. ఈరోజు అట్లాగే 4వ తల బాబు బర్త్డే కూడా. దీన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అట్లాగే కీర్తనల గ్రంథము 143 5వ వచనం.
పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పనిని యోచించుచున్నాను. ఈ 16 సంవత్సరాలు మన మందిరం పట్ల దేవుడు చేసిన మేలు మనందరికీ తెలుసు. కానీ మనలో ముందున్న భక్తి ఇప్పుడు ఉందా? ఈ 16 సంవత్సరాల క్రితం ఉన్న భక్తి మనకు ఉందా? ఈ 16 సంవత్సరాల క్రితం మనలో క్రియలు ఏమున్నాయో ఇప్పుడు ఉన్నాయా? మనం ఆలోచించుకోవాలి. అయితే కొంతమంది దేవుడు బిడ్డలు కాకుండా త్వరలో నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందుకని కొంచెం సేపు వాళ్ళకి కూడా దేవుని మాటలు చెప్తాం. ఆ తర్వాత మనం సబ్జెక్ట్లో పడతాం. యేసు ప్రభు ఎవరికి దేవుడు అంటే, యేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి దేవుడు. అది రిఫరెన్స్ ఏంటంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు మనకు వచ్చాను. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. అందరూ అనుకుంటారు, మేమేం తప్పులు చేయట్లేదు కదా, మేమేమి ఎవరిని హింస పెట్టట్లేదు, మేమేమి జంతు బలులు అట్లాంటి జంతు హింస కూడా చేయట్లేదు, మేము ఎట్లా పాపం అంటే అక్కడ ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపము పోవాలి అంటే ఏం చేయాలి? ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మరి పాపం పోవాలంటే ఏం చేయాలి? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆ పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది మన జీవితం? చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు చనిపోకపోతే అసలు నీతిమంతుడు ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నేను కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, మరి నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. మీరంతా చదవకపోయినా పర్లేదు, నేను చదువుతాను, జస్ట్ అర్థం చేసుకుని చాలు. ఇప్పటి నుంచి మంచి మంచి వాక్యాలు వింటాను. అది ఒక్కరోజేగా, అందుకని నా ఇష్టం అన్నమాట. ఆయన తన ప్రాణం పెట్టారు కాబట్టి మనం నీతిమంతులుగా రక్షింపబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎందుకు మనం రక్షింపబడాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం చేరాలి అంటే మనం ఎవరి మాట వినాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యేసుక్రీస్తు నా యొద్దకే రమ్మని ఎందుకు రమ్మంటున్నాడు? యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు చేరడు. కీర్తనలకు రాసిన గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అట్లాగే కీర్తన గ్రంథము 143:5. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఈ 16 సంవత్సరాలు మన మందిరం పట్ల దేవుడు చేసిన మేలు మనందరికీ తెలుసు. అవి మనకి ఇప్పుడు గుర్తుంటే చాలు. నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దని నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనును. ఆయన చెప్పులే వేసుకోవద్దు అని ఆ రోజున పక్కన పెట్టాడు మోషేని. కానీ అంతకంటే దరిద్రమైన పనులు చేస్తూ కూడా మనం మందిరంలోకి వస్తున్నాం. వీటిని ఖచ్చితంగా మనం ధ్యానించాలి, అట్లాంటి క్రియలను వదిలిపెట్టాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13, 14, 15, 16. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారు రూకలు మార్చువారును కూర్చుండటం చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి
రూకలు మార్చు వారి రూకలు చెల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండని నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆ రోజు దేవుడు భూమి మీద ఉన్నాడు కనుక యెరూషలేములో మనం దేవుని మందిరం అనుకుంటున్నాం. ఈ రోజు యేసుక్రీస్తు వారు పరలోకానికి చేరిన తర్వాత మన హృదయమే పరిశుద్ధాత్ముని ఆలయమై ఉన్నది. ఆ రోజు వ్యాపారం చేస్తా ఉంటేనే ఆయన అవి అన్ని చల్లా చెదరగా చేసి నా మందిరాన్ని పాడు చేయదని చెప్పాడు. ఆయన ఏకంగా ఈ రోజు మన హృదయంలోనే ఉంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, ఇంకా పిచ్చి పిచ్చి అని చూస్తున్నాం, సెల్ ఫోన్లోనే టైం వేస్ట్ చేస్తున్నాం. జీవితంలో ఒక్కసారి కూడా బైబిల్ చదవకుండా, వాక్యానుసారం జీవించకుండా, కనీసం రోజుకు ఒక అధ్యాయం కూడా చదవకుండా, కనీసం రోజుకు ఒక గంట కూడా ప్రార్థన చేయకుండా, కనీసం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినట్టుగా పక్కన వారికి సువార్త కూడా చెప్పకుండా టయాన్ని పాడు చేస్తున్నాం. మన హృదయంలో అన్ని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటున్నాం. అంటే అలా చేసే వాళ్ళ హృదయంలో దేవుడు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాడు. సమయం కొంచెమే ఉంది. దయచేసి ఆయన్ని మీరు దుఃఖపెట్టినట్టయితే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఒకసారి దేవుడు ఉండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సాతాన్ గాడు వచ్చి 7 దెయ్యాలను తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ తర్వాత మనం లోకంలోనే కలిసిపోతాం. దయచేసి మీలో ఏదైనా చెడుగా ఉంటే ఇట్లాంటివన్నీ కూడా తీసేసి వాక్యానుసారంగా ఉండండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. మన చర్చిని ఎవరైనా పాడు చేస్తే మనం ఒప్పుకుంటామా? అలాంటిది మరి దేవుడే మన గుండెల్లో ఉంటే క్రైస్తవులనే చెప్పుకుంటారు. సిగ్గు లేకుండా సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారు, మందులు తాగుతారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, వ్యభిచారపు చూపులు చూస్తారు, అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం కూడా చేసేవారు ఉన్నారు. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా బైబిల్ పెట్టుకుని చర్చకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సగం క్రైస్తవుల వల్లే చెడ్డ పేరు. ఆయన చెప్తున్నాడు, అన్ని జన్మల్లో నా నామం దూషించబడుతుంది అంటే ఎందుకంటే మనం ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఆయన అంగీకరించాడు. మనమేమో దానికి తగినట్టుగా ఉండట్లేదు. అందుకని మన హృదయాన్ని మంచిగా ఉంచుకోవాలి, ఆయన సాక్షిగా ఉంచుకోవాలి. ఆయన ప్రతిదానికి లెక్క అడుగుతాడు. మనకి భార్యను ఎందుకు ఇచ్చాడు, భర్తను ఎందుకు ఇచ్చాడు, పిల్లలు ఎందుకు ఇచ్చాడు, మనకున్న జాబ్ ఎందుకు ఇచ్చాడు, బిజినెస్లు ఎందుకు ఇచ్చారు, మనకున్న పలుకుబడి ఎందుకు ఇచ్చాడు, మన ఆస్తులు ఎందుకు ఇచ్చాడు, ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఈ రోజు ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్నా, నీకు ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నా, నీ పిల్లలు ఏ స్టేట్ లో చదువుతున్నా, నువ్వు చేసే క్రియలను బట్టి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దానికి తగినట్టుగా ఉంటేనే ఓకే. లేదంటే దేవుడు చూస్తాడు ఒకసారి మొత్తాడు. నేను కూడా దేవుడు చెప్పినప్పుడు ఎప్పుడు వినలేదు. దేవుడు మొత్తిన తర్వాత నాకు అర్థమైంది. దేవుడు పిలుపేంటో, ఆయన ప్రణాళిక ఏంటో, అసలు మన జీవితం పట్ల ఆయన ఆలోచన ఏంటో మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా మనకి ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేస్తే చూడండి, నేను చేసే వ్యాపారం పోయింది, బిజినెస్లు పోయే, ఎందుకు దేవుడు పని చేయాలి? నేను ఎందుకు చేస్తున్నాను అంటే నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. నేను ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రభు నేను ఎవరో కూడా తెలియదు, అసలు పుట్టే ఎంత పుట్టకపోతే ఎంత, నా కోసం కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన దెబ్బలు తిని సులువు మీద మరణించి తిరిగి మళ్ళీ 3వ రోజున లేచి నీ కోసం అనేక స్థలములు ఉన్నాయి, నీ కోసం స్థలం సిద్ధపరుస్తానని ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ రానయ్య ఉన్నాడు. అందుకని నేను ఆయన కోసం సాక్షిగా ఉంటాను. మీరు కూడా అలా ఉంటే చాలా మంచిది, ఉండకపోతే మరీ మంచిది, మీ ఇష్టం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. మన హృదయం అంటే అది ఎవరికి కనిపించలేదు, ఏదో లోపలే ఉందిలే, బాగానే ఉందిలే, ఇప్పుడు స్తోత్రాలు చెప్తున్నారు అనుకుంటున్నారు. ఎవరు లేకపోతే మీ సెల్ ఫోన్లో అసలు మీరు ఏం చేస్తారో మీకే తెలియదు. దేవుడే కనుక ఇప్పుడు వచ్చి మీకు పరలోకం ఇస్తారు. మీ సెల్ ఫోన్లో హిస్టరీ అంతా మీరు డిలీట్ చేసుకునేది కదా, డిలీట్ చేసిన మొత్తం అక్కడ కనిపెడితే ఒకరు కూడా పరలోకం ఇచ్చారు. సాతాన్ కూడా అలా క్రియేట్ చేస్తున్నాడు. ఇదేదో చూస్తూ ఉంటాం, టైం పాస్ చేస్తాం, రీల్స్ చూస్తాం, సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాం, పిచ్చి పిచ్చి వీడియోలను చూస్తాం. మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. ఒక రీల్ పోతే ఇంకొక రోజు, ఒక షార్ట్ పోతే ఇంకొక షార్ట్, అట్లాగే చూస్తూనే ఉంటాం. కానీ కనీసం ఒక గంటన్నా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చాడు, నేను ఆయన కుమార్తెని, నేను ఆయన కుమారుడిని అన్నది అసలు మర్చిపోయారు ఈ రోజున. అది తెలుసుకోండి, చాలా బాగుంటుంది. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నీ వాటిని ప్రేమిస్తున్నావా, వాటి కోసమే జీవిస్తున్నావా? చూసుకోండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నిజంగా కట్టబడుచున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి మనిషి నా మీద భారం ఉందని ఒక బాధ్యత కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సరే, నేను సువార్త ప్రకటించాలి, ఏం చేయాలి? ముందుగా ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మరి మనం ప్రేమిస్తున్నామా? మన ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం, చర్చికి వచ్చే వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం, మన ఇంటి పక్కన వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం. మనం కనుక ఖచ్చితంగా ప్రేమించి మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఎదురుకున్న వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఒకవేళ చదువుకుంటే కాలేజీలో వాళ్ళు కానీ, జాబ్ చేస్తే ఆఫీస్ వాళ్ళు కానీ, బిజినెస్ లో అయితే వచ్చే క్లయింట్స్ కస్టమర్స్ తోటి కానీ మనం ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి సువార్తను చెప్పే అవకాశం ఉంటుంది. మనం అసలు ప్రేమించాం, ఎందుకంటే కఠిన హృదయం కదా. ఆయనైతే మాంసం పిండినే పెట్టాడు, కానీ మనం మాత్రం వాటిని రాళ్ళగా మార్చుకున్నాం. అలాగే రాళ్ళగా కానీ ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తాడు. బ్లాస్ట్ చేయకముందే మారితే మంచిది. ఎందుకు మనుషుల్ని ప్రేమించాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. అందరూ రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నీ రెండో రాకడలో నేను ఎత్తపడాలయ్యా, నా కుటుంబం ఎత్తపడాలి, నా సంఘం ఎత్తపడాలి, నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యం వచ్చును గాక, అది ఇది కూసుగుడ్డలు ప్రార్థన చేస్తాం. బాగానే ఉంది, సారీ. కానీ ప్రార్థన చేస్తే ఆయన ఏమంటున్నాడు? లోకమందంతటా సువార్త ప్రకటించబడాలి, ఆ తర్వాత ఆయన రాకడ ఉండాలి. మరి మనమేమో మన చర్చిలోకి వచ్చి మన చేతులు మన చప్పటం మనమే కొట్టుకుంటాం, మన పాటలు మనమే పాడుకుంటాం. మరి వేరే వాళ్ళకి సువార్తను ఎవరు చెప్పాలి? మనమేమో ప్రభా నువ్వు రావాలి, నేను నీతో పాటు వస్తాను, నన్ను తీసుకెళ్ళిపో, నాకు ఇది వద్దు, ఈ పాపపు లోకం, నాకు ఈ జాబ్ వద్దు, ఈ ఉద్యోగం వద్దు, ఈ కుటుంబం వద్దు అనేది ప్రార్థన చేస్తాం. ఆయనేమో అరే బాబు నేను వస్తాను కానీ మొత్తం ప్రకటించబడాలి. మరి ఎవరు ప్రకటించాలి? మీరు పాస్టర్ గారు ఒక్కరు, ఒక్కొక్కరు ప్రకటిస్తే ఎంతమంది ప్రకటిస్తారు? అదే ఒక్కసారి స్పీక్ గా స్కూల్కి వెళ్తే ఎందుకు ప్రకటించలేరు? ఎందుకు భయపడుతున్నారు? భయపడ్డాం కదా అసలు. ఫస్ట్ అయితే సిగ్గు అనమాట. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారు, అయ్యా మా దేవుడు నమ్ముకోండి చాలా బాగుంటది అంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. అప్పుడు వాళ్ళు మన ఏదైనా తక్కువ కులం అనుకుంటారు, వీళ్ళేంత క్రైస్తవులు వాళ్ళంతా ఊరు బయట ఉండేవాళ్ళు అనుకుంటారు, లేకపోతే మా కాలేజీలో బాగోదు, మా ఆఫీస్లో బాగోదు, వాళ్ళు చూస్తే బాగోదు, ఇలా ఈ ఆలోచనతో ఉన్నారు. దేవుడేమో నాకు అసలు ఏమీ అవసరం లేదు అని ఒక పూరి గుడిసెలో పాకలో పశువుల పాకలో పుట్టి మనల్ని కాపాడి మళ్ళీ ఆ రాజ్యాన్ని విసిపెట్టడం కోసం మన కోసం పుట్టించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఆ ఒళ్ళంతా నాగలాగా దున్నబడింది, అతనికి ప్రాణం పెట్టాడు. ఆయనేమో ప్రాణం పెట్టి అంత త్యాగం చేశాడు. మనమేమో కనీసం సువార్తను చెప్పాలంటే సిగ్గు. ఈ రోజు కనుక ఆయన సువార్తను చెప్పడానికి కనుక సిగ్గుపడితే ఖచ్చితంగా ఆయన ముందు సిగ్గుపడాలి. ఇది వాస్తవం. ఎవరికి అసలు భారమే లేదు. ఏమైనా నా జాబ్ నేను, నా బిజినెస్ నేను, నా కుటుంబం నేను, నా పిల్లలు మంచి స్కూల్లో మంచి కాలేజీలో చదవాలి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా తినాలంటే మల్టీ కజిన్ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇలా మనకి నచ్చినవి తినాలి, మనకి నచ్చినవి వేసుకోవాలి, ఇవే చూస్తున్నారు. కానీ ఈ రోజు చనిపోతే నేను పరలోకమా నా ప్రయాణం నరకం అనేది ఎవరు గమనించట్లా. ఆ చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారని అనుకుంటున్నారు. చాలా మంది క్రైస్తవులు కూడా భ్రమలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వాక్యాన్ని చదవరు, చదివితే అర్థమవుతుంది, చదివిన దాని ప్రకారం జీవించరు. ఏదో వాక్యం మాత్రం సరదాగా పట్టుకొని వస్తారు, బైబుల్ లేకపోతే మళ్ళీ బాగోదు, పాస్టర్ గారు చూస్తే అవమానకారు. ఎందుకు ఇలాంటి సిగ్గులేని జీవితాలు జీవిస్తారు? ఏమనుకోబోక, నేను కూడా మీ తమ్ముని అనుకోండి. ప్రభు ఉన్న పాట ప్రత్యక్షమయ్యి ఇటు పక్క నరకం ఉంది, ఇటు పక్క పరలోకం ఉంది, వీళ్ళతో నరకానికి వెళ్ళిపోమంటే మీరు ఏమంటారంటే, ప్రభు నేను బాప్టిజం తీసుకున్నాను, మీకు సాక్షిగా ఉన్నాను అంటే, ఎవరి మోకాళ్ళు అయితే నల్లగా ఉంటే వాళ్ళు మాత్రమే ప్రార్థన చేసినట్టు వాళ్ళే పరలోకాన్ని పంపిస్తారు. ఎంతమంది మోకాలు నల్లగా ఉన్నాయి మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళారు. ఒక్కరు ప్రార్థన చేయరు కనీసం గంట కూడా. సెల్ ఫోన్లు ఎంతసేపు అయినా వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఆఫీస్లో ఒక గంట ఎక్కువ పని చేయమన్నా చేస్తారు, ఒక గంట ప్రార్థన చేయరు. నశించిపోయే ఆత్మలు పోతున్నాయి. ఎవరు వాళ్ళకి స్వార్థం ప్రకటించాలి? నీ పాటికే నువ్వు దేవుడు నమ్ముకుని పరలోకం వెళ్ళిపోతుంది, మరి మిగతా వాళ్ళ బాధ్యత ఏంటి? నిన్ను ఒక తాగుబోతుల మధ్యలో పెట్టాడు, నిన్ను ఒక తిరుగుబోతుల మధ్యలో పెట్టాడు, ఒక అబద్ధికుల మధ్యలో పెట్టారు, ఒక మోసగాళ్ళ మధ్యలో పెట్టాడు. నేను ఎందుకు పెట్టాడు? వాళ్ళ మధ్యలో నిన్ను గొప్పగా పెట్టాడు. నువ్వేమో వాళ్ళకి ఏదైనా చెప్తావేమోనని. దేవుడు నోటి మాటతోటే భూమిని కలుగు చేశాడు, నోటి మాటతోటే ఆకాశాన్ని కలుగు చేశాడు, భూమి ఆకాశం సముద్రం చుట్టూ సమస్తాన్ని కలుగు చేశాడు. ఇంకా ఈ నశించిపోయి అందరిని ప్రజలు కూడా ఒక మాటతో రక్షించవచ్చుగా. కానీ నువ్వేమన్నా చేస్తావనైనా ఆయన పిచ్చాయనికి పాపం ఎదురు చూస్తున్నాడు. కానీ మీరేమి ఏం చేయట్లా. ఒకరోజు పని చేస్తే మహా అంటే ఒక 1000 రూపాయలు లోపల వస్తాయి.
మంచి జాబ్ అయితే మహా అంటే 2-3 లక్షలు శాలరీ వస్తాయి నెలకి. ఒక ఆత్మని అగ్నిలో నుంచి లాగే ఎదురు సాక్ష్యం పెట్టి కొన్ని వేల కోట్లు మన పరలోకంలో పడతాయి. కానీ ఇది ఎవరు నమ్మట్లా. అది నమ్మకపోతే యేసు ప్రభు నమ్ముకుంటే రక్షణ వస్తుంది అనుకోవడం కూడా మీ భ్రమే. ఇది నిజమైతే అది కూడా నిజమే. సరే, అంతమో లేకపోతే రాకడో వస్తుంది. కానీ మరి మనం ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో అసలు మనం ఉన్నామా? సార్ ఆ వాక్యాన్ని మీరు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మీ నోటితో చెప్పండి, అసలు పనివారు అంటే ఎవరండి? క్రైస్తవులైనా లేకపోతే హైందవులా లేకపోతే ఇంకొక మతానికి చెందిన వాళ్ళ? మరి క్రైస్తవులు అయితే మరి నువ్వు ఎంత ఎకరాలు కూర్చారు? దేవుడి పని కనీసం ఒక్కరోజు కూడా చేయట్లా. దేవుడు పాపం మనం ఎంత పేదవాళ్ళమైనా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంత చిన్న జాబ్ అయినా 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. తినేటప్పుడు మాత్రం ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు అయ్యా, లేని వారికి దయచేయండి అయ్యా, అదయ్యా ఇదయ్యని తినడానికి ప్రార్థన చేస్తాం. కానీ మరి నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు, నేను ఈ రోజు భోజనం చేస్తున్నాను, ఒక్కడికన్నా సువార్త చెప్పొచ్చిన తర్వాత భోజనం చేస్తాను ఎంతమంది మీలో ఉందండి? ఎందుకు పనికిరాను దిగిపోయిన గాలి పట్టాన్ని నేనే 1,05,000 మందికి చెప్తే మీరంతా నాకంటే మంచోళ్ళు కదా, ఏం చెప్పారు? ప్రభు ఈ రోజు వచ్చి ప్రత్యక్షమై మాట్లాడితే ఏం చెప్తారు? ఈ రోజు మీ కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ లో చనిపోతారు, ప్రభు దగ్గరికి చేరతారా? ఆ నమ్మకం మీకు ఉందా? తెలుసుకోండి. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? సండే వస్తారు, చప్పట్లు కొడతారు, చిల్లర మారుస్తారు, వానికి వేస్తారు, పాస్టర్ గారితో ఎత్తి చేపెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. మరి లేదో తెలియదు. ఏం ఉపయోగం? సండేలు గడిచిపోతూనే ఉన్నాయి, సంవత్సరాలు రానే వస్తున్నాయి. 16 సంవత్సరాలు వచ్చాయి, 17 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. ఏమి మీరంతా సువార్త చెప్తే అసలు ఏసునామం ఇప్పటికీ మందిరం అంతా పగిలిపోయేది, పెద్ద అయిపోయేది. మీరు 200 మంది ఉంటే రోజుకొకరికి చెప్పినా కూడా 100 మంది చెప్పదు. కనీసం నెలకు ఒకరికైనా చెప్తున్నారా? సంవత్సరానికి ఒకరికైనా చెప్తున్నారా? మరి ఎందుకు ఏం చేయడానికి మీరు అంతా క్రైస్తవులని చెప్పుకోవడం సిగ్గుగా ఉంది, సిగ్గు చేయడు. ఇది నేను కాదు, ఏమనుకోబాకండి, నేను ఎట్లాగే మాట్లాడతాను. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మీయుడి. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళి ఒక్కరిని శిష్యులుగా చేయి, 2 శిష్యులుగా చేయి, 3 శిష్యులుగా చేయాలంటలా సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఏది మరి మీ మందిరంలో 16 సంవత్సరాలు అయింది, శిష్యులుగా ఎవరెవరు ఉన్నారో ఏమనుకోకుండా ఒకసారి చేతులు ఎత్తగలరా? ఒక్కరెత్తట్లా. అంటే మీరంతా యేసు ప్రభుకి శిష్యులుగా ఉండట్లా. ఒకవేళ మేబీ ఉంటే మీ పాస్టర్ గారికి శిష్యులుగా ఉంటున్నారేమో, ఏమనుకోబాకండి, నేను ఇట్లాగే మాట్లాడతాను. నాకు ప్రభు ఏది ప్రేరేపిస్తే అదే మాట్లాడతాను. మరి ఏది మీ సంఘం అభివృద్ధి? ఏది? ఇన్ని 100 మంది ఉన్నారు, దగ్గర 200 మంది ఉన్నారు, ఒక్కరు కూడా శిష్యులు లేరా? మీ ఇష్టం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సరే, మీరు సర్వలోకానికంటే నాలాగా ఊరు తిరగమని కాదు, కనీసం మీ పక్కన వాళ్ళకన్నా, మీ ఎదురు వాళ్ళకన్నా, మీ ఆఫీసులో వాళ్ళకన్నా, మీ కంపెనీల వాళ్ళకన్నా సువార్తను చెప్పాలిగా. ఎంతమందికి చెప్తున్నారండి? ఆయన సర్వలోకానికి వెళ్ళమన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళబాకండి, ఈ స్ట్రీట్ లో చేయండి. అసలు ఈ స్ట్రీట్ లో ఇంతవరకు గాస్పెల్ చేశారా? ఈ ఏరియాలో చేశారా? చేస్తే మరి ప్రార్థనాపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా వస్తారు. ఎందుకు పనికిరాని ఒక నేను చెప్తేనే 63 మంది బాప్టిస్ట్ తీసుకున్నారు. నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారో తెలియదు. నేను గొప్ప అని చెప్పట్లా. ప్రభు ఎందుకు పని కూడా లేపాడు అంటే మిమ్మల్ని ఎందుకు లేపట్లేదు? మీరంతా పరిశుద్ధులు కదా. మీరు పుట్టుకతోటే చాలా మంది క్రైస్తవులు ఉండొచ్చు, లేకపోతే మీకు ఇంకా మంచి జాబులు, మంచి బిజినెస్లు అన్ని బాగానే ఉన్నాయి. మీకు దేవుడు అన్ని బాగానే పెట్టాడు. అన్ని బాగా ఉన్నాయి కాబట్టి మీరు దేవుడు పని చేయట్లా. ఒకవేళ యేసు నామంలో ఈ రోజు నుంచి నీకు ఉన్నదంతా తరిగిపోద్దేమో కనుక దేవుడు పని చేయకపోతే చూసుకో. ఇది వాస్తవం. దేవుడు పని చేస్తేనే మీరు ఆశీర్వదించబడతారు. ఇట్లా మాట్లాడుతున్నాను, ఏమనుకోబాకండి. ఈ రోజు చనిపోతే నీ భర్త రారు, నీ భార్య రారు, నీ పిల్లలు రారు, నీ బంధువులు రారు, నువ్వు వేసుకున్న బట్టలు కూడా రావు. నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావో ఆ లెక్క కౌంటింగ్ మాత్రం ఒకటే వచ్చింది. ఆ కౌంటింగ్ నీకు ఉందా? నీ బ్యాంకులో ఎన్ని కోట్లు ఉంటే ఎవరికి కావాలి? ఎన్ని లక్షలు ఉంటే ఎవరికి కావాలి? నువ్వు ఎన్ని అన్నదానాలు చేస్తే ఎవరికి కావాలి? ఎంతమందికి బట్టలు ఇస్తే ఏం కావాలి? నీకు సొసైటీలో మంచి పేరుంటే ఎవరికి కావాలి? దేవుడే నీ కోసం వచ్చి ప్రాణం పెట్టకపోతే నువ్వు ఎక్కడ రక్షించబడతావు? రక్షించినందుకు ఒక ఆత్మ కూడా నువ్వు రక్షించలేదు ఇంతవరకు. నువ్వు క్రైస్తవులని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకు మన పక్కన వారికి, మన ఊర్లో వాళ్ళకి, లేకపోతే సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి? యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మనమేమో శుభ్రంగా ఫ్యాన్లు పెట్టుకున్నాం, ఏసీలు పెట్టుకున్నాం, ఎదురుగానో లేదా పక్కన గుడిసెలో కాలిపోతున్నారు. కనీసం నీకు ఇంకిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి బయటికి లాగాలి, ఒక బకెట్ నీళ్లు చల్లాలి. అంతకంటే ఇంకా డేంజర్ ఇది. ఈరోజు చనిపోతే డైరెక్ట్ గా కొన్ని ఆత్మలు ఒక నిమిషానికి కొన్ని వేలు వెళ్ళిపోతున్నాయి నరకానికి.
మరి మనకంటే గొప్ప వాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు, మంచి ఉద్యోగస్తులు, మంచి బిజినెస్ మ్యాన్లు, మంచి పేరు ఉండేవాళ్ళు, కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వాళ్ళు మన కరోనా టైంలో చనిపోయారు. నిన్ను ఇంకా ఎందుకు బ్రతికించాడు? ఏదో నామకార్థంగా వచ్చి ఇక్కడ ముసుగేసుకుని చప్పట్లు కొట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటానికేనా? తెలుసుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఎందుకు మనం వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతనైనా లాగాలి అంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది నమ్మరు. మనం నరకానికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళినా ఖచ్చితంగా మన ఆత్మ మాత్రం చచ్చిపోదు. ఇక్కడ మన శరీరము అందరికి తెలుసు, మట్టిలో కలిసిపోతుంది, మన ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ మాత్రం ఒకటి ఉంటుంది. వెళ్తే పరలోకానికి వెళ్తే సంతోషం, నరకానికి కనుక వెళ్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకరోజు మీరు టీయో కాఫీ పెడితే కొంచెం కాలితేనే వారందాకా మీకు అది దిక్కు తెలియదు, ఎలా ఉంటారు నొప్పి, ఆ బాధ, ఆ మంట. అలాంటి దిక్కు యుద్ధాలు కాలిపోతూనే ఉంటారు వాళ్ళు. మరి నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివే పరలోకానికి వెళ్ళిపోతే మరి నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణలో ఉన్నారా? మీ బంధువులందరూ రక్షణలో ఉన్నారా? మరి వాళ్ళందరి మధ్యలో నేను ఎందుకు పెట్టాడు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నేను బాగా చదివాను, నాకు మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నాకు మంచి బిజినెస్ వచ్చింది. ఏం చేయడానికి? నేను దేవుడి కోసం ఒక ఆత్మ రక్షించాను అన్న సాక్ష్యం కావాలి పరలోకంలో. నువ్వు ఇక్కడ ఏం చించావు, ఏమి చేసావు అనేది కాదు అసలు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2, 3. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఆయన పరలోకంలో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ఎందుకంటే మనందరికీ స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు, ఆ పట్టణాన్ని రెడీ చేస్తున్నాడు. కానీ ఆయన అయినా కూడా అక్కడ చూడకుండా అక్కడ పనులని ఇక్కడే చూస్తున్నాడంట. కనీసం ఎవడన్నా ఒక్కడన్నా ఉన్నాడా? నీతిని న్యాయాన్ని వెతికేవాడు, నా గురించి సువార్త చెప్పడం వెతుకున్నాడంట. ఆయన ఒక్కరు కూడా కనపడట్లేదా? చూసుకోండి. మరి ఇంతమంది క్రైస్తవులు ఉన్న ఒక్కరు కూడా కనపడకపోతే వ్యర్థమే. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుము, సంఘములకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. మన సంఘములకు వెలుపటి వారి వల్ల మన జ్ఞానము కలిగి నడుచుకోవాలంట. అంటే మనం మాత్రం వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, మన ప్రార్థన అంతా పరలోకానికి చేరుతుంది. మన మందిరానికి వెలుపటి ఉండే వాళ్ళకి మరి సువార్త మనమే చెప్పాలి. వాళ్ళ పట్ల మన జ్ఞానము, బుద్ధి, సిగ్గు, లజ్జాన్ని కలిగి ఉండాలి. మన పక్కన వాళ్ళకి మన సువార్త చెప్పకపోతే మనం ఏం చేయడానికి ఇక్కడ? తెలుసుకోండి. 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎప్పుడు చిల్లర మాటలు, ఉబ్బర మాటలు, పనికి మారిన మాటలు, ఎప్పుడు దేవునికి సంబంధించిన మాటలే ఉండవు. ఎవరితోటైనా మాట్లాడుతున్నా కూడా దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఇదిగో మా దేవుడు నమ్ముకోండి, అది ఇది ఏం చెప్పరు. ఈ లోకానుసారమైన ఏం మాట్లాడుతూ ఉంటారు. అసలు ఫస్ట్ మీకే వ్యక్తిగతమైన సాక్ష్యం ఉంటుంది. మీరు వేరే వాళ్ళకి ఏం చెప్తారు సువార్త? కానీ ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడిని దేవుడు నన్ను బాగు చేశాడు. ఒకసారి బురదలో నుంచి తీసుకొచ్చి కడిగి అక్కడ పెట్టాడు. నేను పందిని కాదు కదా మళ్ళీ పోయి ఆ బురదలోనే పట్టడానికి, నేను గొర్రెని కదా, దేవుడు నాకు కాపరై ఉన్నాడు కదా. ఈ ఆలోచన మరి మీకు ఎందుకు లేవు? ఒకసారి మీరు మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని నాకు సాక్షిగా ఉన్నారు, మళ్ళీ ఎందుకు లోకంలో పడిపోతున్నారు? లోకంలో పడిపోకపోతే మీ సాక్ష్యం బాగానే ఉంటది కదా. మీ సాక్ష్యం బాగానే ఉంటే వేరే వాళ్ళకి సువార్తను చెప్తారు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? తెలుసుకోండి. మార్కు సువార్త 9:19. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, కనీసం విశ్వాసులకి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటాం కానీ ఎదుటి వారి కోసం ప్రార్థన చేయడానికి విశ్వాసం ఉండదు, అసలు ప్రార్థన చేయడానికి కూడా రాదు. ఆయన అందుకనే అంటున్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును. ఇప్పుడు ఆయన పోతా పోతా మనకి ఆధారకర్తని పరిశుద్ధాత్మ దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రాకడ, 2వ రాకడ వస్తుంది. అత్యాకాశంలోకి వస్తాడు, బోర పోతాడు, రెప్ప పాటులో ఎగిరిపోయేంత ప్రత్యక్షత మనలో ఉందా? అలాంటి ప్రార్థనాపూర్వకమైన అనుభవంలో మనం ఉన్నామా? అలాంటి భక్తిలో మనం ఉన్నామా? సరే, ఒకవేళ ఆ ట్రిప్ లో వెళ్ళిపోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అప్పుడే వెళ్ళిపోతాడు. నీకు ఇంక ఇక్కడ పరిస్థితి ఏంటి? శ్రమలు. ఇప్పటికే రేపు ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో తెలియదు, ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, ఇప్పటికే ఓపెన్గా గాస్పుల్ చేయడానికి లేదు, మందిరాలు పక్కన కట్టుకుంటే పర్మిషన్స్ లేవు, ఇంకా అడ్డమైనవన్నీ ఉన్నాయి. రాబోయే కాలంలో ఇంకా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. చీకటి రాకముందే ఆయన పని చేయాలి. చీకటి వచ్చాక ఏం చేస్తావు? అప్పుడు అసలు చేసే అవకాశమే లేదు. తెలుసుకోండి.
కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదరు. బ్రతికితే క్రైస్తవునిగా బ్రతుకు, లేదంటే అన్యుడిగా బ్రతుకు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే నీ ప్రయాణం నరకమే. నువ్వు భక్తిగా ఉంటే ఖచ్చితంగా దేవుడి గురించి ఒక రోజుకి ఒక్కరితోడన్నా మాట్లాడు. నువ్వు ఒక్కరికి కూడా చెప్పట్లేదంటే నీ భక్తి ఎవరికి కావాలి, నీ ప్రార్థన ఎవరికి కావాలి, నీ వాక్యం చదివి వాక్యానుసారం జీవిస్తే ఎవరికి కావాలి? క్రియలు కావాలి. నీ క్రియలు ఎలా ఉండాలి? కనీసం దేవుడి గురించి ఒక్కరికైనా సువార్త చెప్పకపోతే నీ క్రియలు వేస్ట్, నీ భక్తి వ్యర్థమే. తెలుసుకోండి. లూకా సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఇప్పటికైనా ఆయన పనిని ప్రారంభించండి, లేదంటే దేవునికి ప్రతి విషయంలో మీరు లెక్క చెప్పాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఆయన ఏమంటున్నాడంటే, గొడ్డలి చెట్ల వేరునే ఉంది, మన కిందే, మన జీవితం కిందే ఉంది. ఆయన ఫలము అనట్లా, మంచి ఫలము అంటున్నాడు. ఫలము అంటే మనం మాత్రమే దేవుడు నమ్ముకొని మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని ఉండటం. మంచి ఫలము అంటే పక్కన వాళ్ళకి కూడా స్వార్థం చెప్పటం. ఎవరి దగ్గర అయితే మంచి ఫలములు లేవో ఆయన ఏ రోజు వేస్తాడో తెలియదు, ఏటు ఆ వేర్లతో కూడా నరికేస్తాడంట. చూసుకోండి, మన జీవితాలకి కిందనే ఆయన గొడ్డలు పెట్టున్నాడు. దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకు దేవుడు మనిషికి చెప్తున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు ప్రభువును నమ్మకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసుకోండి. దయచేసి ఎవరైనా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మనకి యేసు ప్రభు మందిరానికి వచ్చినట్లయితే దయచేసి తెలుసుకోండి, నేను కూడా హిందువునే. నేను అన్ని చేయరాని పనులన్నీ చేశాను. నేను చాలా దేవుడికి పూజ చేశాను, కానీ ఏ దేవుడు కూడా లేదు. నేను అన్ని అసభ్యకరాలు చేస్తున్నా ఆపలేదు. కానీ ఒక్క బైబిల్ మాత్రం నా జీవితాన్ని మార్చింది. ఇది నమ్ముకోవడం వల్ల, నేను ఈ చదివి నా జీవితంలో దీన్ని అనుసరించుకోవడం వల్ల నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా ఊరు మారలేదు, నా దేశం మారలేదు, నా మనసు మాత్రమే మారింది. మీరు కూడా తెలుసుకోండి. మీరు కూడా నమ్ముకోవటం వల్ల మీ పేరు మారదు, మీ ఊరు మారదు, మీ కులం మారదు, మీరు ఏది మారదు. మీ మనసు మార్చుకోండి. అది కూడా మీరు కాదు మార్చుకునే, దేవుడే మారుస్తాడు మీకు ఆశ కలిగినప్పుడు. అందుకని దయచేసి తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలియదు. దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇంటూ ఏని రూపమునైనను విగ్రహమునైనను నీవు పూజింపకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఎలాగనగా నీ దేవుడునైనా నేను రోషమగల దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒకవేళ పూజిస్తే 3-4 తరముల వరకు తండ్రుల దోషముల కుమారుల మీదకి రప్పించును. ఒకవేళ నా ఆజ్ఞలు గైకొని నన్ను మీరు నమ్ముకున్నట్లయితే, నన్ను మీరు తెలుసుకున్నట్లయితే 1000 తరముల వరకు కరుణించబడుతున్నాయని చెప్తున్నాడు దేవుడు. ఏ దేవుడు కూడా ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, ఇంకే మత గ్రంథాల్లో కూడా నేనే దేవుడిని చెప్పట్లా. నా పేరు మల్లికార్జునరావు, నేను మల్లికార్జునరావు కాబట్టి మల్లికార్జునరావు అని చెప్తున్నాను. తెలుసుకోండి, మీకు బాగుంటుంది. అట్లాగే మరి నాకు ఇచ్చిన సమయం అంతా అయిపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా మాట్లాడతాం. మీరంతా కూడా ప్రార్థించండి. కనీసం రోజుకి 3 పూట్ల భోజనం చేస్తున్నా ఒక 3 కన్నా స్వార్థం ప్రకటించండి. లేదంటే మీరు క్రైస్తవులను చెప్పుకోవడం సిగ్గుచేటు. ఏమనుకోబాకండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. మన పెద్దోళ్ళంతా చనిపోయారు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసు. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో దేవుడికి తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ మనం ఇంకా మనకంటే గొప్పలందరూ పోయారు, మనం ఇంకా ఎందుకున్నాం కూడా ఆలోచించుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, దీని మీద ఏం పెట్టుకోబాకండి. నేను బాగా బిజినెస్ ని ప్రేమించాను, బిజినెస్ తీసేసాడు. మీరు కూడా దేవుడికి మించి ఏది ఎక్కువగా ప్రేమించబాకండి, అది ఖచ్చితంగా ఆయన తీసేస్తాడు. చాలా మంది కష్టాలు రాగానే ఏదో అయిపోయి కుంగిపోతా ఉంటారు. దయచేసి మీరంతా గమనించండి. మీకు ఇందాకే చెప్పాను, నాకు మిగిలిందే ఒక సెల్ ఫోన్, ఒక వాచ్, ఒక కార్. ఆ కారు కూడా సువార్త చేయడానికి. ఎట్లంటే సువార్త అంటే ఏదో మీలాగపోయి ఒక 10 నిమిషాలు లేదా ఒక గంట, ఒక ఫోటో ఒక రోజు చేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావడం కాదు. నాకు వీటితో పాటు బట్టలు కూడా ఉన్నాయి, ఒక 50 జతలు. అవి పెట్టుకొని ఒక 30 జతల డిక్కీలో వేసుకొని పాంప్లెట్స్, కొత్త నిబంధన బైబుల్ తీసుకుని వెళ్ళిపోతే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రోడ్డు మీద ఎంతమంది కనపడితే అంత ముందు మాట్లాడాలి, సువార్త చెప్పి పాంప్లెట్ ఇవ్వాలి. ఎక్కడైతే వీలుగా ఉండదో ఆ విలేజ్ లో సౌండ్ బాక్స్ పైన పెట్టాలి. ఇప్పుడు మీకు చెప్పిన మాటలన్నీ సిగ్గు లేకుండా రోడ్డు మీద చెప్పాలి.
ఆ తర్వాత సాయంత్రం 6 గంటలు ఎక్కడైతే అక్కడే పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంటాయి, పెట్రోల్ బంక్ లో పడుకోవాలి. ఎక్కడైనా ఎక్కడంటే మందిరం ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అక్కడ పడుకోవాలి. కొంతమంది మంచి పాస్టర్లు అయితే పడుకోమంటారు, కొంతమంది అయితే బ్రదర్ ఇక్కడ నీళ్లు లేవు దోమలు లేని పంపించేస్తారు. అయినా ఇంటికి వెళ్ళేది 25 రోజుల నుంచి నెలకు ఒకసారి, అది కూడా బట్టలు ఉట్టుకొని వాషింగ్ మిషన్ వేసుకొని అరేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ జీవితం ఏంటి? సువార్త ప్రకటించాలి. ఇలా ఎందుకు చేశాడు దేవుడు? అది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అసలు అర్థమే లేదు, జీవితమే వ్యర్థం. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ. ఇలాంటి తెగింపు మీలో ఎందుకు లేదు? నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఇప్పుడు దగ్గర 650 కిలోమీటర్ల నుంచి వచ్చాను, 650 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళాలి. మీ పాస్ట్ గారు 1 రూపాయి ఇచ్చినా నేను తీసుకోను. అది నా పద్ధతి. ఎందుకు అంటే నాకు ఈ లోకం మీద నాకు డబ్బుల మీద ఆశ ఉన్నప్పుడు కూడా నాకు డబ్బులు ఏం కాపాడలేకపోయాయి. అసలు డబ్బులే లేవు. నాకు ఇప్పుడు డబ్బులు వద్దు అనుకుంటే నాకు కావాల్సింది ఏంటి? డీజిల్, పెట్రోల్, రిపేర్, నాకు తినడానికి డబ్బులు, అవి చాలు. వేరే వాళ్ళు ఇచ్చి ఉంటాయి కదా, ఎవరో ఇక్కడ డీజిల్ పోసుకొని వస్తారు, సో అది చెప్పుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలనుకోండి, నేను అడగకుంటే ప్రభు ఏర్పాటు చేస్తాడు. అట్లాంటి అద్భుతకరమైన దేవుడు. నా కాంటాక్ట్ నెంబర్ నేను ఎక్కడ పెట్టను, ఎక్కడన్నా పెట్టి జస్ట్ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ ఇస్తే 1 కోటి రూపాయలు వేసేవారు ఉన్నారు. నేనంటే అంత పిచ్చిగా పడిచచ్చిపోయేవారు ఉన్నారు. ఎందుకంటే నన్ను బట్టి కాదు, నేను చేసే శుభార్త అలాంటిది. ఎవరు చేయలేరు. నెలలో ఇంటికి వస్తారు, ఎవరు వెళ్తారు? తను తిడతారు, ఉమ్ము వస్తారు, కొడతారు, అవసరం కారతారు కూడా బయట కేసులు పెడతారు. ఎవరు ధైర్యం చేశారు? నేను చాలా రాడికల్గా వెళ్ళిపోతా ఉంటారు. సరే, ఇందుని బట్టి దేవుడు ప్రేమిస్తూ ఉంటారు జనాలంతా. అయినా నేను ఎప్పుడు ఫోన్ నెంబర్, గూగుల్ పేలు ఇవ్వలేదు. ఇలా ఏదైనా నష్టం జరిగినప్పుడు మీరు కృంగిపోకూడదండి. మీరు నిలబడి ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే ఆయనలో మనం ఉండాలి. మనలో ఆయన ఉన్నాడు, కానీ ఆయనలో మనం ఉన్నప్పుడే చేస్తాడు. థ్యాంక్ యూ చెప్తేనే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మిమ్మల్ని అందరినీ దేవుడు కన్నీ పెంచి పోషించి మీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కోసం మీరు ఏం చేస్తారు? మీకోసం ఎవరు ఏం పెట్టరండి. నిజంగా తాత్కాలికమైన మనుషులు మాత్రమే. మిమ్మల్ని మనుషులు మోసం చేస్తారు, మీ బంధువులు మోసం చేస్తారు, మీరు ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తారు, ఈవెన్ నీ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముడు కూడా మోసం చేస్తారు, నీ భర్త నీ భార్య కూడా మోసం చేస్తారు. కానీ దేవుడు మాత్రం నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఏడుస్తున్నాడు, ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు తప్పిపోయిన కుమారుడి కోసం. మీరు ఆయన కోసం ఏం చేస్తారు? ఈ రోజు నుంచి తీర్మానం తీసుకోండి, నేను బ్రతికితే కనీసం రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పకుండా నేను నైట్ భోజనం చేయను. ఒకవేళ సువార్త చెప్పలేకపోతే నైట్ భోజనం చేయను మీరు తీర్మానం తీసుకోండి. ఈ లోకంలో మీరు ఎన్ని కోట్లు సంపాదించినా అన్ని రూపాయలు చేసి వెళ్ళిపోవటమే. మీతో పాటు వచ్చే సువార్తే సువార్త. అందుకని దయచేసి దుర్మార్గులు, తాగుబోతులు, వ్యభిచారులు భయంకరంగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అందరూ తెల్ల చొక్కాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. నాకేం సిగ్గులేదండి, కానీ నేను అలాంటి వాళ్ళని నరకానికి వెళ్లకుండా మీరంతా కాపాడండి. ఆ రోజు కనుక ఆ అబ్బాయి కనుక నాకు సువార్త చెప్పకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు అబ్బాయి నాకు సువార్త చెప్పాడు కాబట్టి ఈ రోజు 63 మంది బాప్తీసం తీసుకున్నారు. 1,00,000 మార్చగలిగే వాళ్ళకి చెప్పగలిగాం. దయచేసి మీరు కూడా చెప్పండి, మీ జీవితాల్లో మార్చుకోండి, ఆయనకు సాక్షిగా ఉండండి. ఏమనుకోబాకండి, మన పాస్టర్ గారిగా ఏమనుకోండి. మీరు అనుకుంటారు మరి ఇంత సువార్త చేస్తున్నారా బాబు, మరి ఇంత దేవుడి పని చేస్తున్నాం, అంతా ఎందుకు జరిగింది అంటే మనం దేవుడు చేసుకున్న బొమ్మలు, ఆయన పిల్లలు, ఆయన ఇష్టం, ఆయన మన లైఫ్ ని ఎలా అయినా డిజైన్ చేస్తాడు. దాన్ని ఎవ్వడూ ప్రశ్నించడానికి కూడా అర్హత లేదు. ఆయన చచ్చిపోతే, ఆయన చంపేస్తే చచ్చిపోవాలి, బ్రతికిస్తే బ్రతకాలి, ఆయన ఇష్టం. అట్లాగే ఉండాలి మనం అంతా ఉపయోగించుకోండి. మీరు కూడా మంచి సంఘంలో ఉన్నారు. నిజంగా ఈ రోజున పాస్టర్ ఎలా ఉన్నారంటే ఓన్లీ డబ్బుల కోసమే సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన మీ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఆల్రెడీ అక్కగారు జాబ్ చేస్తున్నారు. ఆయన కూడా వేరే వాళ్ళకి ఇచ్చే ఇదిలోనే ఉంటున్నాడు, కానీ ఎవరి దగ్గర కూడా సాఫ్ట్వేర్లో లేదు. మంచి అనుభవంలో ఉన్నారు. మంచి పాస్టర్ గారు, మంచి సిస్టర్ గారు, మీరు మంచి చర్చిలో ఉన్నారు. మీరు కూడా అనేక మందిని తీసుకురండి, ఆయన రాజ్యాన్ని కట్టండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అక్కగారికి చక్కటి సాక్ష్యము వినడమే కాదు, కానీ మన హృదయాలలో ఒక భారాన్ని కూడా దేవుడు ఉంచాడని నేను నమ్ముతున్నాను. సో వారు మాటల ద్వారా కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా కొన్ని హెచ్చరికలు మనము విన్నాం. మరి విన్న మనము ఈ హెచ్చరికని 4 గోడలు దాటి బయటకు వెళ్ళినాక మళ్ళీ యథావిధిగా ఉండకుండా ఆ రోషము ప్రభు వచ్చే వరకు మన హృదయాల్లో మండితే ఈ కూడిక మన జీవితాలకు దీవెనకరంగా ఉంటుంది.
దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. సహింసక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహింసక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ధన
తన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. దావీదు కుమారుడా నా యేసయ్యా, సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది.
విశ్వాసమును స్థిరపరచుము నీదు మార్గమున నిరీక్షణను బలపరచుము నీ ఆగమనము వరకు మార్పు దయచేయుమా శాంతిను సంగుమా ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా నీ కృపతో క్షమించుమయ్యా నీ దయతో కాయుమయ్యా నీ కృపతో క్షమించుమయ్యా నీ దయతో కాయుమయ్యా నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా విడువక